లావణ్య మ్యాటర్ చంద్రకి చెప్తే ఎస్, ఫోన్ కట్ అయింది. రేయ్, చేతిలో కారుంటే చుట్టుపక్కల వెహికల్స్ ఏం కనబడవా? కళ్ళు నెత్తికెక్కాయా? ఏంట్రా రుబాబ్ చేస్తున్నావు? రుబాబ్ ఏంట్రా? మా కారుకు డాష్ ఇచ్చింది కాక ఇంకా మాట్లాడుతున్నావేంటి? హలో, ఇంట్లోంచి కారు బయటకు వచ్చినప్పుడు హార్న్ కొట్టాలి, అది తెలీదా నీకు? ఏంట్రా రూల్స్ మాట్లాడుతున్నావా? మేం కరెక్ట్ గానే వస్తున్నాం, నువ్వే రివర్స్ లో వస్తున్నావు. చూసుకోవాల్సింది నువ్వు. నేను వెనక్కి వస్తున్నాను, నువ్వు ముందుకు వస్తున్నావు కదా, చూసుకోవచ్చుగా. కళ్ళు దొబ్బేయా? ఏంట్రా నోట్కొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు వాగడంలా? నీకు ఇలా కాదురా. ఇప్పుడు వెళ్ళరా, ఎక్కడికి వెళ్తావు? ఎల్లు వెళ్ళు. మర్యాద కీసేవరా? ఇవ్వనరా. ఏం చేస్తా? వదిలే. ఏంటిది అన్నయ్య? ప్లీజ్ నువ్వుండు. మన కార్కు డాష్ ఇచ్చింది కాకుండా వీడు సారీ చెప్పకుండా వాదిస్తున్నాడు. ఏంట్రా నీ పొగరు? ఏంట్రా రే? హోల్డ్ యువర్ టంగ్. ఏంట్రా వాగుతున్నావు? రే చంద్ర, వదిలే. వీడిని వదలనన్నయ్య. చంద్ర, నేను చెప్తున్నాను, వదిలే. నువ్వు వెళ్ళి లోపలికి కూర్చో. నేనెందుకు వెళ్ళాలి? ముందు మీరే వెళ్ళండి. అన్నయ్య వింటున్నావుగా వీణ్ణి? ఏం చేస్తావా? ఏంట్రా? చంద్ర, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. అది కాదన్నయ్య. చంద్ర, వెళ్ళి కారులో కూర్చో. ఏంట్రా చూస్తున్నావు? చంద్ర, వెళ్ళు. ఏంటన్నయ్య వాడి పొగరు? కూల్ చంద్ర. అలాంటి ఈడియట్స్ నువ్వు ఊరికే వదలొద్దన్నయ్య. వాడేదో వాగాడని నువ్వు గొడవ చేయడం తప్పు చంద్ర. అది కాదన్నయ్య, అలాంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. నువ్వు అలా చేస్తే ఇంటి ముందు అలాగే గొడవ జరుగుతూ ఉంటే నానమ్మ చూస్తే ఎంత అవమానంగా ఉంటుంది. నేను పక్క నుండి కూడా గొడవను ఎంకరేజ్ చేస్తున్నాను అనుకుంటుంది. అయినా వాడేదో తెక్కలేడు, వాడికి మనకి తేడా లేదా? అందాక ఎందుకు? ఆ ఏజ్లో ఉన్నప్పుడు నువ్వు కూడా అలాగే రూడ్గా బిహేవ్ చేసేవాడు. నీ వల్ల ఎన్ని గొడవలు అయ్యాయో మర్చిపోయావా? వాడికి నాకు పోలికేంటన్నయ్య? వాడిని అసలు ఫ్రెండ్ చెప్పు. చంద్ర, వాట్ ఆర్ యు డూయింగ్? నథింగ్. ఎందుకు కాల్ చేస్తావు చెప్పు. ఏంటి నీ వాయిస్ ఎలా ఉంది? ఆర్ యు ఓకే? ఓకే ఓకే. ఏమైంది చంద్ర? ఎవరో ఒక ఈడియట్ మన కార్కి డాష్ ఇచ్చాడు. చంద్ర, ఆర్ యు ఓకే? నీకేం కాలేదు కదా? అలాంటిదేం లేదు, కానీ వాడిని 4 తందామంటే సూర్యని నన్ను లాక్కొచ్చేశాడు. ఎవరతను? మన ఇంటి దగ్గర వాడే అనుకుంటా. ఓకే, నేబర్స్ అయితే ఫర్గివ్ చేయాలి చంద్ర. ఏంటి నువ్వు అదే మాట అంటున్నావా? సూర్యనే కూడా అదే చెప్పాడు. హలో 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 కట్ చేసింది. ఎందుకు ఫోన్ చేస్తుందో తనకే తెలీదు.
బెడ్ డాష్ ఇచ్చాడా? నేను మార్నింగ్ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఎదురింట్లో ఎవరైనా ఉన్నారేమో చూశాను. అసలు ఈ సామాన్యాలు ఇల్లు ఎవరికి సై చేస్తున్నారు? ఎదురింట్లో ఎవరున్నారో తెలుసుకుందామనేగా చంద్రకి ఫోన్ చేశాను. ఆ విషయం అడగకుండా మర్చిపోయాను. వద్దులే, చంద్రకి ఫోన్ చేస్తే తను సీరియస్ అయి మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు. ఈ విషయం నేనే హ్యాండిల్ చేసుకోవాలి. ఎవరో వచ్చారు. ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా? చంపేస్తారు. కాసేపు ఆగకరండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తలుపు తీయలేను. హాయ్ లిల్లీ, ఇట్స్ మీ సామాన్య. సామాన్యనా? ఓ గాడ్, రక్షించావు. కమ్ ఆన్ లిల్లీ, ఓపెన్ ది డోర్. నో నో నో, ఐ వోంట్ ఓపెన్. వై? వాట్ హ్యాపెండ్ టు యూ? కమ్ లేటర్. Don't be silly. My mom wants to wish you. Door open చేయి. ఈ డ్రెస్ నాకు బాలేదు కదూ, అందుకే మీరు నవ్వుకుంటున్నారు కదూ. చిచ్చి, వేసుకోకూడదు అనుకుంటూనే మళ్ళీ డ్రెస్ వేసుకున్నాను. అయినా బాలేదని చెప్పొచ్చు కదా, అలా వెక్కిరిస్తున్నట్టు నవ్వడం దేనికి? హే లిల్లీ, ఇప్పుడు బాలేదని ఎవరన్నారు? ఏ మామ్? యా, మనం ఆ మాటే అనలేదు కదా. అబద్ధం. నో లిల్లీ, అసలు నీ ఏజ్లో ఉన్నప్పుడు సామాన్య కూడా అలాంటి డ్రెస్లే వేసుకునేది. కానీ సామాన్యకి అస్సలు బాగుండేవి కాదు. నిజం. నీకు డ్రెస్ చూడు ఎంత బాగుందో. యువర్ సింప్లీ లుకింగ్ గార్జియస్ కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ లిల్లీ. ఈ డ్రెస్ లో నువ్వు ఎంత స్మార్ట్ గా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఏం కాదు. ఓకే ఓకే, మేం చెప్పడం కాదు. నువ్వు ఈ డ్రెస్ లో ఒక్కసారి బయటికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుందో రిజల్ట్ ఏంటో. యా, అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి లిల్లీ. అందరి కళ్ళ సంగతి ఎలా ఉన్నా నానమ్మ కానీ ఇలా కనిపించాను అంతే. నా చెంప చెల్లు అనిపిస్తుంది. నో వే. స్వీట్ 16 ఏజ్ లో ఉన్న పిల్లలు ఎలా ఉండాలో ఆ సావిత్రమ్మ గారికి తెలీదా ఏంటి? మామ్ చెప్పింది రైట్ లిల్లీ. డోంట్ గెట్ ఆఫ్ రైట్. కూల్. ఈ డ్రెస్ నీకు అద్దరిపోయింది. యూఆర్ లుకింగ్ సో క్యూట్. ఏది తిరుగు. వావ్, సో స్వీట్.
ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి మేడం, మీరేంటిలా? దిస్ స్మాల్ రిక్వెస్ట్. మేడం, నన్ను మీరు ఇలా రిక్వెస్ట్ చేయొద్దని ఆర్డర్ వేయమని ఎన్నిసార్లు చెప్పాలి? అయినా ఆ ముక్క చెప్పడానికి మీరు రావడం ఏంటి? ఒక్క ఫోన్ చేస్తే నేనే మీ క్యాబిన్కి వచ్చి మీ ముందు నిల్చునేవాడిని. అది తప్పు సార్. చెప్తే మీరు వినరు కానీ సర్లేండి. ఇంతకు మీరు నాకు చెప్పదలుచుకున్న విషయం ఏంటి? యాక్చువల్లీ ఇవాళ మా ఇంట్లో. అర్థమైంది మేడం. ఏం చెప్పలేదు కదా ఇంకా? అవసరం లేదు మేడం, మీరు ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళాలి, అంతే కదా? ఎస్ సార్, బట్ ద రీజన్ ఈజ్ మై. మీరు ఎలాంటి రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు మేడం, మీరు ఇంటికి వెళ్ళాలి, వెళ్ళండి. సార్ అట్లీస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. నో నో నో, మీరొక్క మాట అంటే చాలు, ఆ మాటతోనే టోటల్ మీనింగ్ నాకు తెలిసిపోతుంది. అది ఎలా? ఎక్స్పీరియన్స్ మేడం, ఎక్స్పీరియన్స్. అది కాదు సార్, యాక్చువల్లీ. మీరు బయలుదేరండి మేడం, అంతేకాదు మీరు రావాలనుకుంటే రండి, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఎవ్వరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మేడం బయలుదేరండి, మేడం బయలుదేరండి. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య వారధి పడాలంటే ఏం చేయాలి? లిల్లీ ఫోన్ నంబర్ తనకిస్తే, ఎస్, లిల్లీ ఫోన్ నంబర్తో లిల్లీకి వాడికి మధ్య లవ్ మ్యాటర్ స్టార్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ వెపన్. కానీ లిల్లీ నంబర్ తనకెలా ఇవ్వాలి? నేనే ఇస్తాను. Hey, 1 minute. హాయ్. హాయ్. ఏంటది? ఓకే ఓకే. హలో. హాయ్. వెళ్ళు. ఏంటి? ఏంటా సైకిలు? ఏంటా పేపర్? వెయిట్.
ఓకే. ఒరే అభి, లక్ అంటే నీదేరా. ఇంకో అమ్మాయి ట్రాప్లో పడింది. లవర్ బాయ్ అంటే నువ్వేరా? అరే అంత ఈజీగా ఫాస్ట్గా అమ్మాయిలు నీ వల్ల ఎలా పడతారా? ఎన్నిసార్లు చెప్పాలరా, గర్ల్స్ వాట్సాప్ లాంటి వాళ్ళు. వాళ్ళు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకునే లోపే వాళ్ళని ఫేస్బుక్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ అమ్మాయి పడింది, మరి నీకు ఫోన్ నెంబర్ ఇచ్చిన అమెరికా పాప సంగతి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిల్లీని గూగుల్లో ఫిక్స్ చేసి ఆ అమెరికా పాప కాంటాక్ట్లోకి వెళ్తా. నెక్స్ట్ దాన్ని డౌన్లోడ్ చేస్తా. రేయ్, ఈ విషయం లిల్లీకి తెలిస్తే చాలా డేంజర్ రా. రేయ్, వాట్సాప్కి మెసెంజర్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఇద్దరికి అంతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా. క్లచక్. హాయ్ ఫ్రెండ్. హాయ్ చంద్ర. అమ్మయ్యా, కేక్ కటింగ్కి క్యాచువల్ ఏనేమో అనుకున్నాను. కరెక్ట్ టైంకే వచ్చాను. సరే, నీ జాబ్ ఎలా ఉంది? ఫైన్ చంద్ర. పద్మవదన, ఎనీ హెల్ప్? పద్మవదన, కెన్ ఐ హెల్ప్ యూ? హెల్ప్ సంగతి అలా ఉంచు కానీ నువ్వెక్కడికి వెళ్ళావు? ఆ తెలుసుకోవడం ముఖ్యమా ఇప్పుడు? డెకరేషన్ కదా ముఖ్యం. చంద్ర, ఈ బలూన్స్ ఎక్కడ పెడితే బాగుంటుంది? అది సరే, పద్మక్క అడిగినప్పుడు ఆఫీస్లో జాయిన్ అయ్యానని చెప్పొచ్చు కదా. ఎన్నాలని దాస్తావు? చెప్తాను, when the time comes. అప్పటి వరకు తిప్పలు కష్టాలు ఇలా వెళ్ళి రావడం ఎందుకు? Please forget about office. Now let's celebrate Lily's birthday. Where's Lily? లిల్లీ రెడీ అవుతుంది. ఓ సరే, ఇది ఎక్కడ కట్టమంటావు చెప్పు. అటుపక్క కట్టు, అక్కడ అన్నయ్య ఉన్నాడే, అటుపక్క కట్టు, సూపర్గా ఉంటుంది. అక్కడే ఎందుకు, ఇక్కడెక్కడైనా కట్టొచ్చు కదా. హలో, ఇటు పక్క అంతా కట్టడం అయిపోయింది. చంద్ర చెప్పిన చోటే ఖాళీగా ఉంది. చంద్ర, డూ వన్ థింగ్. నువ్వు వెళ్ళి అక్కడ కట్టు, నేను ఇక్కడ కడతాను. సిస్టర్, ఇక్కడ తను కడుతున్నాడు కదా. హా, నువ్వు వెళ్ళొచ్చు కదా. వెళ్ళమ్మా సాముద్దున, వెళ్ళు. విన్నావుగా, వెళ్ళి కట్టు, వెళ్ళు.
హౌ ఈజ్ యువర్ ఫస్ట్ డే? ఇట్ వాస్ గుడ్. పద్మావతినా, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను.